పిల్లల మధ్యాహ్న భోజనాల మీద గరికపాటి వారు చేసిన వ్యాఖ్యలు మనం విన్నాము. దాని మీద మాట్లాడాం కూడా. అయితే మధ్యాహ్న భోజనం అనేది పిల్లలకి చాలా అవసరం. అదే విధంగా పొద్దున ఉపాహారం కూడా పెడితే బాగుంటుంది అని చెప్పాము. అనుకోకుండా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట ప్రస్తావించారు. విద్యాశాఖ నా దగ్గరే ఉంచుకున్నాను. పిల్లలకి మంచి చదువుతో పాటు పోషకాహారం అందించాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది, తెలంగాణ ప్రభుత్వం మీద అంటూ ఇక మీదట పొద్దున పూట అల్పాహారం ఇస్తాము, మధ్యాహ్నం మంచి భోజనం పెడతాము పిల్లలకి. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్ని మేము చాలా చక్కగా తయారు చేస్తున్నాము. పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్లి ఎల్కేజీ నుంచి యూకేజీ వరకు చదువుకుని 1వ తరగతికి మాత్రం ప్రభుత్వ పాఠశాలలకి రాకుండా ముందుగానే వాళ్ళు అంటే ఎల్కేజీ నుంచి ప్రారంభించాలని మేము నిర్ణయించాము. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి మేము ఆ పని చేస్తాము అని చెప్పారు వారు. అదే విధంగా పిల్లలకి ఉదయం అల్పాహారంతో పాటు పాలు కూడా ఇస్తాము. వారంలో 3 రోజులు పాలు, ఒక 3 రోజులు వాళ్ళకి రాగి జావా ఇస్తాము అని చెప్పడం జరిగింది. అంటే పౌష్టికాహారం మీద వారు దృష్టి పెట్టారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న బడులన్నీ కూడా చాలా చక్కగా తయారు చేస్తాము. మంచి మనకి టీచర్స్ కూడా ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో. ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. వాళ్ళు పరీక్షలు రాసి పాస్ అవుతున్నారు. అందువల్ల నాణ్యమైన విద్య అందించగలమని చెప్తూనే ఒక చదువే కాదు, చదువుతో పాటు స్కిల్స్ కూడా ఉండాలి. అంటే స్కిల్స్ అంటే ఒక కంప్యూటర్ కి సంబంధించే కాదు, చేతి వృత్తులు ఏమైనా కూడా నేర్చుకోవచ్చు. ఇవాళ మంగలి పని అనేది ఒక మంగలి కులం వాళ్ళే చేయట్లేదు, మా వాళ్ళల్లో కూడా ఉన్నారు. చాలా మంది బ్యూటీషియన్స్ తయారవుతున్నారు, బ్యూటీ పార్లర్లు పెట్టుకుంటున్నారు. అదే విధంగా దర్జీ పని అనేది దర్జీలే చేసేది కాదు. ఇవాళ బొటిక్స్ అని పెట్టుకుంటూ ఒక పెళ్లి కార్డు ఇస్తే 10 లక్షలు ఒక పెళ్లి డ్రెస్ కి వసూలు చేస్తున్నారు. అందుకని అన్ని రంగాల్లోనూ అందరూ కూడా ముందంజలోకి రావాలి. ఒక చదువుతో పాటు వాళ్ళు ఇలా వేరే వృత్తులు నేర్చుకోవటం వల్ల సంపాదన అనేది కూడా చాలా చక్కగా వస్తుంది. నెలకి వాళ్ళు బ్యూటీ పార్లర్ల మీద 50,000 60,000 సంపాదించుకుంటున్నారు మన మహిళలు అని చెప్తూ చదువు మీద ఉండే ఒక వారికి ఉండే శ్రద్ధని కనపరిచారు. రెండోది ఏంటంటే ఇలాంటి వృత్తులు నేర్చుకోవటం వల్ల మీరు స్వయం ప్రకాశకంగా ఉండొచ్చు, అంటే మీకు మీరే మీ కాళ్ళ మీద నిలబడి మీరు పనులు చేసుకోవచ్చు అని వారు చెప్పడం జరిగింది. దానివల్ల సంపాదన మార్గాలు వస్తాయి. సంపాదన ఉంటే మీకు ఒక ధైర్యం వస్తుంది, ఆత్మస్థైర్యం వస్తుంది అనేది వారి మాటల్లో మనం వినడం జరిగింది. సో తమిళనాడు తరహాలో ఇవాళ ఉపాహారాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు పెడతానని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి లోకేష్ కూడా పొద్దున పూట అల్పాహారం పెడతాము అని చెప్పడం జరిగింది. మరి దాన్ని ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారో మనకి ఇంకా తెలియదు. కానీ ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు ఫాలో అయితే బాగుంటుంది. పిల్లలు చక్కటి పౌష్టికాహారంతో మంచి చదువుని వాళ్ళు అందుకోగలిగితే మంచి భావితరానికి మనం మంచి విద్యార్థులను అందించినట్టు అవుతుంది. విద్యార్థులతో పాటు విద్యార్థులు చక్కగా చదువుకుంటే దేశ భవిష్యత్తు మరింత బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డి గారి మాటల్లో మనకి వినిపించింది.